హలో గైస్, వెల్కమ్ టు ఎస్వా ట్యుటోరియల్స్. సో ఈ వీడియోలో మనం పైథాన్ కండిషన్ స్టేట్మెంట్ గురించి చూద్దాం గైస్. ఓకేనా? సో లాస్ట్ సెషన్ లోపల లైక్ డేటా టైప్స్, ఆపరేటర్స్, వేరియబుల్స్ వీడియోస్ చేశాను. సో అవి చెక్ చేయండి మిస్ అయిన వాళ్ళు ఉంటే. సో ఈ వీడియోలో అయితే మనం కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి నేర్చేసుకుందాం గైస్. సో ఈ కండిషన్ స్టేట్మెంట్ యూజ్ చేస్తూ మనం ఇచ్చిన కండిషన్ మనం ట్రూ ఆర్ ఫాల్స్ చెక్ చేసుకోవాలి. సింప్లీ యూజింగ్ కండిషన్ స్టేట్మెంట్ వీ కెన్ చెక్ వెదర్ ద గివెన్ కండిషన్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్ గైస్. సింప్లీ యూజింగ్ కండిషన్ స్టేట్మెంట్ వీ కెన్ చెక్ వెదర్ ద గివెన్ కండిషన్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్ కేస్. ఇక్కడ మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కండిషన్ స్టేట్మెంట్ అయితే ఉన్నాయి. లైక్ ఇఫ్ కండిషన్ ఉంది, ఇఫ్ ఎల్స్, ఎలిఫ్ అండ్ అలాగే నెస్టెడ్ ఇఫ్ ఉంది గైస్. ఓకేనా? సో వీటి గురించి వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. సో పైథాన్, సో కండిషనల్ స్టేట్మెంట్స్. సో గైస్ ఇక్కడ మనకు కండిషనల్ స్టేట్మెంట్స్ లైక్ ఏమున్నాయి ఇక్కడ. సో ఇక్కడ మనం కండిషన్ యూస్ చేసుకొని సో వీ కెన్ చెక్ ద గివెన్ కండిషన్ ఈజ్ ట్రూ ఆర్ ఫాల్స్. సో ఇక్కడ ఇఫ్ కండిషన్ ఉంది అండ్ అలాగే ఇఫ్ ఎల్స్ అండ్ అలాగే ఎలిఫ్ అండ్ అలాగే నెస్టెడ్ ఇఫ్. ఓకేనా? సో మనకు ఈ 4 టైప్స్ ఆఫ్ కండిషనల్ స్టేట్మెంట్ యూస్ చేసుకొని ఇచ్చిన కండిషన్ మనకు ట్రూ ఆర్ ఫాల్స్ ఈజీగా చెక్ చేసేసుకోవచ్చు. చూడండి గైస్, దీనికోసం మనం ఇక్కడ ఫస్ట్ మనం ఇఫ్ చూద్దాం గైస్. ఇక్కడ ఫస్ట్ మనం ఇఫ్ చూద్దాం. ఇఫ్ ఓకే. సో ఇఫ్ ఎలా వర్క్ అవుతుంది? ఇఫ్ కంటెస్ట్ ఇఫ్. సో వీ హ్యావ్ ఎ కండిషన్, okay, and colon, and next here we have a statement. సో గైస్, సో ఇక్కడ మనం పైథాన్లో కండిషన్స్ అయినా, లూప్స్ అయినా, ఫంక్షన్స్ అయినా మనకి ఇక్కడ ఇండెంటేషన్, ఈ స్పేస్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ గైస్. అయితే మీకు వేరే లాంగ్వేజ్లో అయితే మన క్లియర్గా కండిషన్స్లో కానీ కండిషన్స్లో ఫంక్షన్లో మనకు క్లియర్ ఇక్కడ మనకు కర్లీ బ్రేస్ ఉంటాయి గైస్. ఇక్కడ మనకు నీట్గా మనం కండిషన్ ఇచ్చేస్తూ కండిషన్ తర్వాత మనకు ఆ బ్లాక్ అంటే ఆ ఇఫ్ బ్లాక్ అంటే తెలపడం కోసం ఇక్కడ మనకు క్లియర్గా ఆ ఇఫ్ బ్లాక్ ఏంటి అని చెప్పడం కోసం ఇక్కడ మనకి ఇలా కర్లీ బ్రేస్ ఉంటాయి. బట్ పైథాన్లో ఏంటంటే దీన్ని ఆ బ్రేస్ రిమూవ్ చేసేస్తే ఇక్కడ మనకు నీట్గా జస్ట్ మనకు ఇండెంటేషన్ స్పేస్ ఇచ్చేసారు. ఈ ఇండెంటేషన్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇండెంటేషన్ మనకి ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. కండిషన్లో లూప్స్లో అయినా ఫంక్షన్స్లో అయినా మనకి ఇక్కడ ఈ ఇండెంటేషన్ స్పేస్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. మీకు క్లియర్గా ప్రాక్టికల్గా చూపిస్తాను. ఒకవేళ మీరు ఇండెంటేషన్ ఇవ్వకపోతే ఏమవుతుందని చెప్పేసి. చూడండి, ఇఫ్ సింటాక్స్ ఎలా ఉంది? ఫస్ట్ కండిషన్ ఇఫ్ ఉంది, తర్వాత కండిషన్ అండ్ నెక్స్ట్ స్టేట్మెంట్ ఉంది కదా. సో చూడండి ఇక్కడ ఇఫ్ ఎలా వర్క్ అవుతుంది అంటే ఇఫ్. సో ఇప్పుడు జనరల్గా మన కండిషన్ ఏమి ఇచ్చేస్తుంది? ట్రూ కానీ ఫాల్స్ కానీ ఇచ్చేస్తుంది కదా. సో కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్ ఇచ్చేస్తుంది. సో ఒకవేళ మీరు ఇచ్చిన కండిషన్ ట్రూ అవుతుంది అనుకోండి, ఇచ్చిన కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్ అనేది రిటర్న్ చేసేస్తుంది అనమాట. కండిషన్ ట్రూ అయితే ఈ ఇఫ్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్ అనేది రిటర్న్ అవుతుంది. ఒకవేళ కండిషన్ ఫాల్స్ అవుతుంది అనుకో, ఆటోమేటిక్గా అది టర్మినేట్ అంటే బయటకు వచ్చేస్తుంది అనమాట. ఎగ్జిట్ ఫ్రమ్ దిస్ లూప్ అన్నమాట. ఈ కండిషన్ నుంచి అది బయటకు వచ్చేస్తుంది, ఎగ్జిట్ అయిపోతుంది అనమాట. ఓకేనా? కండిషన్ ట్రూ అయితేనే స్టేట్మెంట్ని ప్రింట్ చేసేస్తుంది. ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే ఆటోమేటిక్గా అది టర్మినేట్ అయిపోతుంది అనమాట. నథింగ్, మనకి ఏం రాదు, ఆటోమేటిక్గా అది బయటకు వచ్చేస్తుంది ఆ కండిషన్ నుంచి. అది ట్రూ అయితేనే స్టేట్మెంట్ని ప్రింట్ చేస్తుంది. ఇక్కడ ప్రాక్టికల్ చూపిస్తాను. సో ఫస్ట్ ఇక్కడ ఇది తీసుకుందాం. సో సింపుల్ నేను ఏ ఈజ్ ఈక్వల్ టు ఒక 10 తీసుకుంటున్నా గైస్. ఓకేనా? ఏ ఈజ్ ఈక్వల్ 10 తీసేసుకున్నాను. దీన్ని ఇప్పుడు నేను వేరే ఒక నెంబర్తో కంపేర్ చేస్తున్నాను. సింపుల్ చూడండి, ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ 5 అని ఇచ్చేసాను. ఓకేనా? చూడండి ఇలా కొలను ఇచ్చేస్తూ అండ్ చూడండి మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ మీకు ఎర్రర్ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నేను ఇక్కడే రాసేస్తున్నాను చూడండి. ఇక్కడ ఇండెంటేషన్ ఇవ్వకుండా ప్రింట్ రాసేసి ఏ వాల్యూ ఈజ్ సంథింగ్ బిగ్ అని ఇచ్చేస్తున్నాను. ఇక్కడ ఏ వాల్యూ ఈజ్ సంథింగ్ నేను బిగ్ అనే ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చేసాను. ఓకేనా? చూడండి నేను రన్ చేయను, ఇక్కడ ఇండెంటేషన్ ఎర్రర్ వచ్చేస్తుంది చూడండి. దాన్ని చూపించాను కదా మీకు, ఇండెంటేషన్ చేస్తుంది చూసారు. ఇక్కడ మనకు ఇగో ఇండెంటేషన్ ఎర్రర్ ఇచ్చేస్తుంది, ఇండెంటేషన్ ఎర్రర్. ఓకేనా? సో చూసారు ఇక్కడ మనకు ఎక్స్పెక్టెడ్ అనే ఇండెంటేషన్ బ్లాక్ ఆఫ్ అంటుంది. ఆఫ్టర్ ఇఫ్ తర్వాత మనకి ఇక్కడ స్పేస్ ఇవ్వమని చెప్తుంది అనమాట. క్లియర్గా మనకి సజెస్ట్ చేసేస్తుంది చూడండి. సో ఇలా రాయకూడదు. ఓకేనా? సో ఇప్పుడు చూడండి ఇక్కడ నేను స్పేస్ ఇచ్చేస్తాను. జస్ట్ మీరు ఇలా ట్యాబ్ స్పేస్ చేయొచ్చు, కొంచెం స్పేస్ చేసి సరిపోతుంది చూడండి. ఇప్పుడు చూడండి ఇక్కడ మన కండిషన్ ట్రూ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకు ఇలా స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఒకవేళ ఇప్పుడు నేను 5తో కాకుండా ఏలో 10 ఇచ్చేసాను, 5తో కంపేర్ చేశాను కదా. ఇప్పుడు నేను లైక్ 10తో కంపేర్ చేసేస్తున్నా. ఓకేనా? సో గ్రేటర్ 10 కన్నా పెద్ద అని చెప్తున్నా, అవుతుందా? కాదు కదా. ఈక్వల్ 10 ఉంది, బట్ నేను మోర్ దెన్ 10 అంటాను. గ్రేటర్ దెన్ 10 అని చెప్పాను కాబట్టి ఏమవుతుంది? ఇక్కడ కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది చూడండి. సో నథింగ్, ఏం రావట్లేదు చూడండి. మనకు ఆటోమేటిక్గా జస్ట్ అక్కడ అది ఎగ్జిట్ అయిపోయింది అంతే. చూసారా? నథింగ్ యూ విల్ గెట్. అంటే ఇక్కడ మన కండిషన్ ట్రూ అయితేనే, ఇప్పుడు మళ్ళీ 5తో కంపేర్ చేస్తున్నా, ఇప్పుడు కండిషన్ ట్రూ అవుతుంది కాబట్టి మనకి స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేసేస్తుంది. చూసారా? ఇలా ఏ వాల్యూస్ బిగ్గర్ అయితే వచ్చేసిందా. కండిషన్ ఫాల్స్ అయితే టర్మినేట్ అయిపోతుంది. కండిషన్ ట్రూ అయితేనే స్టేట్మెంట్ని ప్రింట్ చేసేస్తుంది.
లేదు మా కండిషన్ ట్రూ అయినా ఫాల్స్ అయినా ఒక స్టేట్మెంట్ కావాలి అంటే మనకు ట్రూ స్టేట్మెంట్ అయినా లేదా ఫాల్స్ స్టేట్మెంట్ అయినా కావాలి అనుకుంటే అప్పుడు ఇలా ఇఫ్ కాకుండా మనం ఇంకొక కండిషన్ స్టేట్మెంట్ ఇఫ్ అండ్ ఎల్స్ యూజ్ చేసుకోవచ్చు గైస్. చూడండి ఇక్కడ నేను సింపుల్గా ఇఫ్ అండ్ ఎల్స్ చూపిస్తున్నాను చూడండి. సో సింపుల్ ఇఫ్ ఫస్ట్ వీ హ్యావ్ ఎ ఇఫ్ నెక్స్ట్ కండిషన్ హియర్ యూ హ్యావ్ ఎ స్టేట్మెంట్ అండ్ నెక్స్ట్ అలాగే ఎల్స్ మళ్ళీ కొలం ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చేస్తాం. సో గైస్ ఇప్పుడు సింపుల్గా సేమ్ ఇన్ ద సేమ్ కండిషన్ ఇక్కడ కండిషన్ మనకు ట్రూ అయితేనేమో ఇఫ్ బ్లాక్లో స్టేట్మెంట్ ఇచ్చేస్తుంది, ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్ స్టేట్మెంట్ ఇచ్చేస్తుంది. కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్ కదా. సో చూడండి ఇక్కడ మనకు కండిషన్ ట్రూ అయింది అనుకోండి, కండిషన్ ట్రూ అయితే ఈ ఇఫ్ బ్లాక్లో స్టేట్మెంట్ అనేది మనకు ఎగ్జిక్యూట్ అవుతుంది గైస్. ఒకవేళ కండిషన్ ఫాల్స్ అవుతుంది అనుకోండి ఇలా మనకు ఎల్స్ బ్లాక్లో స్టేట్మెంట్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నమాట. అప్పుడు మనకు అంటే ఇందాక కొంచెం ఇన్కంప్లీట్ ఉంది అంటే మనకు ఫాల్స్ అయితే టర్మినేట్ అయిపోతుంది, మనకి ఏం తెలియట్లేదు కదా. సో అదే మనం ఇఫ్ అండ్ ఎల్స్ యూస్ చేస్తాం అనుకోండి, కండిషన్ ట్రూ అయితే ఇఫ్ బ్లాక్ స్టేట్మెంట్ని అండ్ అలాగే కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చేస్తున్నాను, ఇంకా ఇఫ్ అండ్ ఎల్స్ ఇచ్చేస్తున్నాను. చూడండి ఇప్పుడు సంథింగ్ ఏజ్ కూడా ఒక 10 తీసుకున్నాను. చూడండి సేమ్ ఎగ్జాంపుల్ ఇచ్చేస్తున్నాను. ఇఫ్ 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 ఏ ఈజ్ గ్రేటర్ దెన్ 5 అంటున్నా, కండిషన్ ట్రూ అయితే ప్రింట్ లోపల చూసారా ఇండెంటేషన్ ఇచ్చేసాను, ప్రింట్ లోపల ఏ వాల్యూ ఈజ్ సంథింగ్ బిగ్ అని చెప్పేస్తాను. లేదనుకోండి ఇక ఇక్కడ ఎల్స్ అని చెప్పేస్తూ ప్రింట్ లోపల ఏ వాల్యూ ఈజ్ స్మాల్ అని వచ్చేసి చూసారా. ఇప్పుడు మన కండిషన్ ట్రూ అవుతుంది కాబట్టి ఏ వాల్యూస్ బిగ్గర్ వచ్చేసింది, ఏ వాల్యూస్ బిగ్గర్ వచ్చేసింది చూసారా. ఒకవేళ సో నేను ఇక్కడ 10తో కంపేర్ చేస్తున్నాను చూడండి, ఇక్కడ నేను 10తో కంపేర్ చేసేస్తాను. ఇప్పుడు కండిషన్ ఏమవుతుంది ఫాల్స్ అవుతుంది కాబట్టి ఎల్స్ చూడండి ఏ వాల్యూ స్మాల్, ఏ వాల్యూ స్మాల్ చూపిస్తాను. సో ఇలా నేను ఒక నెంబర్తో కంపారిజన్ ఇలా చేసింది అర్థమైందా. చూడండి మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ క్లియర్గా. సో సింపుల్గా సో ఇప్పుడు నేను ఒక నెంబర్ ఇస్తున్నాను, సింపుల్ ఏం చేయబోతున్నాను ఒక నెంబర్ని కంపేర్ చేస్తాను అంటే ఒక నెంబర్ ఇచ్చేస్తున్నాను, ఆ ఇచ్చిన నెంబర్ అనేది ఈవెన్ నెంబర్ అవుతుందా ఆడ్ అవుతుందా చెక్ చేసేద్దాం. సింపుల్గా ఒక నెంబర్ మనకి ఈవెన్ కావాలంటే ఏం కావాలి, ఆడ్ కావాలంటే తెలుసు కదా. సో ఒక నెంబర్ మనకి ఈవెన్ కావాలంటే ఏదైనా ఒక నెంబర్ని డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తుందో ఆ నెంబర్స్ ఇక్కడ ఏమంటే ఈవెన్ నెంబర్స్ అని కదా. చూడండి ఇప్పుడు సింపుల్గా సో ఇప్పుడు సంథింగ్ సో ఎన్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను, ఎన్ లోపల సంథింగ్ ఏదో ఒక నెంబర్ని స్టోర్ చేస్తున్నాను ఓకేనా. సో 5ని అసైన్ చేస్తాను. నెక్స్ట్ కండిషన్ తీసుకుంటాను ఇఫ్ ఏ ఇఫ్ ద నంబర్ మనకు చెప్పాలి కదా మీకు డివైడ్ యూస్ చేసినప్పుడు మనకు కోఎఫిషియంట్ ఇస్తుంది, మనకు రిమైండర్ కావాలంటే ఆపరేటర్ ఏం యూస్ చేసుకోవాలి ఇక్కడ మోడ్ ఆపరేటర్. ఎన్ మోడ్ 2 ఈక్వల్ 0 అయితే ప్రింట్ లోపల ఈవెన్ నంబర్ ఈజ్ ఈవెన్ అని ఇచ్చేస్తున్నాను. చూడండి ఇక్కడ గివెన్ నంబర్ ఈజ్ ఈవెన్ అని చెప్పేస్తుంది. లేదు అంటే ఇంకా ఎల్స్లో చూడండి ఎల్స్ లోపల ప్రింట్ గివెన్ నంబర్ ఈజ్ ఆడ్ అని చెప్పేస్తుంది. సింపుల్గా ఎల్స్లో గివెన్ నంబర్ ఈజ్ ఆడ్ అని చెప్పేస్తుంది సింపుల్గా. చూడండి ఇక్కడ సో ఇక్కడ మనం 5తో చేసినప్పుడు రిమైండర్ ఏమొచ్చేసి ఇక్కడ మనకు 1 వచ్చేస్తుంది కదా. సో కాబట్టి ఏమవుతుంది కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది కాబట్టి ఎల్స్ బ్లాక్లో స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి ఇక్కడ చూసారా ఈవెన్ నంబర్ ఈజ్ ఆడ్ అని వచ్చేస్తుంది అర్థమవుతుందా. చూడండి మళ్ళీ అదే ఇప్పుడు నేను ఇప్పుడు 5కి బదులుగా 6ని అసైన్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు కండిషన్ ఏమవుతుంది ఇక్కడ రిమైండర్ కండిషన్ అంటే 6 mod 2 ఈక్వల్ ఇస్తే రిమైండర్ 0 వచ్చేస్తుంది అంటే కండిషన్ ట్రూ అవుతుంది. సో కాబట్టి సో ఇఫ్ బ్లాక్లో స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది దట్ ఈస్ ఏ ద గివెన్ నంబర్ ఈజ్ ఈవెన్ వచ్చేసింది సరే ఈవెన్. ఇలా మనం చెక్ చేసేసుకోవచ్చు ఓకేనా. సో మీకు ఇంకా అండర్స్టాండింగ్ కోసం ఐ విల్ గివ్ వన్ మోర్ ఎగ్జాంపుల్ గైస్. సపోజ్ ఇప్పుడు ఒక ఏజ్డ్ పర్సన్ తీసుకుందాం, సంథింగ్ ఒక ఏజ్ తీసుకుందాం గైస్. ఆ ఏజ్డ్ పర్సన్ అనేది పర్సన్ ఎలిజిబుల్ ఫర్ ఓటా కదా చూద్దాం. సింపుల్గా ఎలిజిబుల్ ఫర్ ఓట్ ఆర్ నాట్ అని చెక్ చేసేద్దాం. సింపుల్గా జనరల్ మనకి ఓటుకి వ్యాలిడ్ కావాలంటే ఎంత ఏజ్ ఉండాలి మనకు గ్రేటర్ ఈక్వల్ టు 18 ఉండాలి ఓకేనా. 18 లేదా అంతకన్నా 18 కన్నా ఎక్కువ ఉండాలి, 18 లేదా అంతకన్నా ఎక్కువ ఉండాలి కదా. సో సింపుల్ చూడండి ఒక ఏజ్ అని ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను, సింపుల్ ఒక 20ని అసైన్ చేశాను రైట్. చూడండి ఇప్పుడు కండిషన్ రాస్తాను ఇఫ్ ద ఏజ్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇచ్చేస్తున్నాను. చూడండి గ్రేటర్ ఈక్వల్ టు అయితే ఇగో ప్రింట్ లోపల ఏమి ఇచ్చేస్తున్నాను ఇక్కడ సో ఎలిజిబుల్ ఫర్ ఓట్ అని చెప్పేస్తున్నాను ఓకేనా. సో ఇచ్చిన ఏజ్డ్ పర్సన్ అని ఎలిజిబుల్ ఫర్ ఓటాగా చెక్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ అలాగే లేదు అంటే నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓట్ అని చెప్పేస్తున్నాం, నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓట్ అని చేశాను చూడండి. సో ఇప్పుడు నేను 20 ఇచ్చాను కాబట్టి ఏమవుతుంది ఇక్కడ కండిషన్ ఏమవుతుంది ఏజ్ గ్రేటర్ ఈక్వల్ టు 18 అవుతుంది, కండిషన్ ట్రూ అవుతుంది. సో కాబట్టి చూడండి ఇక్కడ ఏమవుతుంది మనకు ఎలిజిబుల్ ఫర్ ఓట్ వచ్చేసింది చూసారా, ఎలిజిబుల్ ఫర్ ఓట్ వచ్చేసి. లేదు నేను ఇక వేరే వాల్యూ అసైన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ నేను 20కి బదులుగా 16 అసైన్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడు ఇక్కడ 16 కండిషన్లో ఏమవుతుంది ఫాల్స్ అవుతుంది కాబట్టి నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓటర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది చూసారా, నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎగ్జిక్యూట్ అవుతుంది.
సో ఇలా మనం సో చూడండి ఓన్లీ ఇఫ్తో ఏమవుతుంది ఇక్కడ మనకు కండిషన్ ట్రూ అయితేనే స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అదే మనకు ఇఫ్ ఎల్స్లో ఏమవుతుంది కండిషన్ ట్రూ అయితే ఒక స్టేట్మెంట్ని అండ్ అలాగే కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. కంప్లీట్గా మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేస్తుంది. అదే మన ఇఫ్లోనైనా ఇఫ్ ఎల్స్లో మనం ఒకటే కండిషన్ మనం చెక్ చేస్తున్నాం గైస్. అలా కాకుండా ఒకటి కన్నా ఎక్కువ కండిషన్ మనం చెక్ చేసేసుకోవాలి అంటే సో మనం దానికోసం ఎలిఫ్ని యూజ్ చేసుకుంటాం. ఓకేనా. సో ఎలిఫ్ గురించి మనం నెక్స్ట్ వీడియో డిస్కస్ చేద్దాం గైస్. ఓకేనా. మీకు లెంతీ అవ్వకుండా చాలా షార్ట్ ఫామ్ లోపల క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో నీట్గా ప్రాక్టీస్ చేయండి అండ్ లాస్ట్ లోపల కూడా మీకు కొన్ని అసైన్మెంట్ ఇస్తాను, వాటిని కూడా మీరు చెక్ చేసేయండి గైస్. ఓకేనా. థ్యాంక్ యూ గైస్.